అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా తీపి కబురు అందించింది కూటమి ప్రభుత్వం. ఏదైతే ఉద్యోగులందరికీ సంబంధించిన బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించిన దాదాపుగా 6,200 కోట్ల రూపాయల నిధుల్ని తక్షణమే విడుదల చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా జనవరిలో అనుకుంటా దాదాపుగా 1,033 కోట్ల రూపాయలు ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడం జరిగింది. మరలా ఇప్పుడు 6,200 కోట్ల రూపాయలు జీపీఎఫ్ కావచ్చు, సిపిఎస్ సంబంధించిన నిధుల్ని తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఒక పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగులకి మేము అండగా ఉంటామని చెప్పేసి మరొకసారి నిరూపించుకున్నామని చెప్పేసి చెబుతున్నారు కూటమి ప్రభుత్వం. దానికి నిదర్శనమే ఈ అమౌంట్లు ఇవన్నీ రిజల్ట్ చేయడం కూడా. మొత్తంగా ఈ అంశం గురించి మీరే ఉంటారు. వాస్తవంగా 2024 ఎన్నికల నాడు ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వోద్యోగులు వారి కుటుంబ సభ్యుల నమ్మకాన్ని, ఎందుకంటే ఇదే ప్రభుత్వోద్యోగులు వారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రుల సహకారంతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో చాలా కీలక పాత్ర పోషించారు వీళ్ళందరూ. ఒక రకంగా మాట్లాడుకుంటే ఆ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారిని నిలువున వంచారు ప్రభుత్వోద్యోగులు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ 43% ఫిట్మెంట్ ఖరారు చేశారు. అప్పటి వరకు ఏ ప్రభుత్వము అంత స్థాయి ఫిట్మెంట్ ఇవ్వాల. అయినా సరే అంతటి ఫిట్మెంట్ ఇచ్చి క్రమం తప్పకుండా డిఏలు ఇస్తూ 2018 నాటికి కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడ్డ ఘర్షణపూరిత వాతావరణ నేపథ్యంలో, ఎదురవుతున్న ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో 1-2 డిఏలు పెండింగ్ ఉన్నాయనే ఏకైక కారణంతో దాన్ని సాగ్గా చూపించి జగన్మోహన్ రెడ్డి ప్రభావంలో ప్రలోభాలకు లోనైన యూనియన్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల మొత్తాన్ని కూడా వాళ్ళ మనసులో విషతుల్యం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫిట్మెంట్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఉద్యోగ వర్గాల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయ్యే అవకాశం కల్పించింది మాత్రం 100% ఉద్యోగ సంఘ నాయకులే. బండి శ్రీనివాసు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు ఉద్యోగుల మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ చేయించారు. ఆ నేపథ్యంలో అదే ఉద్యోగ సంఘ నాయకులు 2021 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తటం మొదలుపెట్టిన తర్వాత అపరిష్కృతంగా ఉండిపోయిన పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ గురించి, డిఏ ఏరియర్స్ గురించి, రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్మెంట్ కాని ఇష్యూస్ గురించి, వీటి గురించి పదే ప్రభుత్వానికి నివేదిస్తున్న సందర్భంగా ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్లే మీడియాలో వాళ్ళ అక్కసు వెలగక్కారు. మేము కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం, కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని వంచిస్తుంది అని చెప్పని అదే ఉద్యోగ సంఘ నాయకులు మీడియా ముఖంగా ప్రజలకు వివరించి చెప్పారు. అంటే వంచనకి గురైన ఉద్యోగులు ఒకనాడు అదే ఉద్యోగుల చేత వంచనకు గురైన చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల ముందు చెప్పారు, మీరు మా మీద నమ్మకం ఉంచండి, మీ యోగక్షేమాలని కాపాడే బాధ్యత నాది అని చెప్పారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తా, ఇట్లాంటి శుష్క వాగ్దానాలు ఆయన చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశాడు. పోలీస్ సిబ్బందికి వీకెండ్ హాలిడే ఇస్తాడు, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తాడు, మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందున్న ప్రభుత్వం 43% ఇచ్చున్నప్పుడు మరి దానికన్నా మెరుగైన పీఆర్సీ ఇస్తాడనే కదా ఎక్స్పెక్ట్ చేసేది. వీళ్ళు కూడా అట్లీస్ట్ 44 లేదంటే ఆ 43 కన్నా కన్ఫైన్ అవుతాడని కదా. ఆయన ఏం చేశాడంటే, మనకి సహజంగా గ్రామాల్లో చెప్పుకునే నానుడు ఒకటి ఉంది, వ్యాపారస్తుడు మోసం చేయాలనంటే ఎరిగినాడైనా దొరకాలంట, ఎర్రాడైనా దొరకాలంట. అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ వ్యాపారి తాను మోసం చేయాలి అనుకున్నప్పుడు ఎవరిని మోసం చేస్తాడు? తనని నమ్మి వచ్చిన బకరాలనే మేక కషాయాన్ని నమ్ముద్ది అంటారు కదా. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రభావంతో నమ్మి ఆయన వెనక నడిచి ఆయన మాటలు విన్న పాపానికి ఉద్యోగులకు ఆయన చేసిన మోసం ఏంటి అంటే 43 కన్నా అదనపు ఫిట్మెంట్ ఖరారు అవుద్ది అనుకుంటే ముచ్చటగా 23% ఇచ్చాడు. అంటే గత ప్రభుత్వ పీఆర్సీ కన్నా 20% తక్కువకి. అప్పటి వరకు అమల్లో ఉన్న ఇంటర్మ్ రిలీఫ్ 27% కన్నా కూడా 4% తక్కువ. సహజంగా ఇంటర్మ్ రిలీఫ్ ఎందుకు ఇస్తారు? పీఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ అయ్యి దాని రికమెండేషన్స్ ప్రభుత్వానికి అంది, ఆ రికమెండేషన్స్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి క్యాబినెట్ ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే లోపు ఈ లోపున్న ఈ మీన్ టైంలో ఇంటర్మ్ రిలీఫ్ అని ఇస్తారు, మధ్యంతర భృతి అంటారు దాన్ని.
దాన్ని 27%గా ఖరారయ్యి ఉంటే సహజంగా ఇంటర్మ్ రిలీఫ్ కన్నా అక్రాస్ ది టేబుల్ నెగోషియేషన్ కూర్చున్నప్పుడు అక్కడి నుంచే బేసిక్ నెగోషియేషన్స్ బిగిన్ అవుతాయి. సార్ 27% ఐఆర్ ఇస్తున్నారు కదా సార్, మీరు 43-44 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అంటారు వీళ్ళు. కాదులేమ్మా 27 ఆల్రెడీ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తున్నాం కదా, మీరు 30 చేసుకోండి అని ఆ నెగోషియేషన్ ఇక్కడి నుంచి బిగిన్ అవుతాయి ఎప్పుడైనా కూడా గవర్నమెంట్కి ఉద్యోగ సంఘాలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వ్యూహాత్మకంగా వీళ్ళతోటి నెగోషియేట్ చేయాలంటే ఇప్పుడు 27 నుంచి నెగోషియేట్ చేస్తారు కదా, వీళ్ళకి కొర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పని డిసైడ్ అయ్యాడు. 2018లో అశోక్ మిశ్రా గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి రాగానే ఆ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఎదురుగు పెట్టుకొని ఆయన ఎంత రికమెండ్ చేశాడనే దాన్ని బట్టి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి 2019లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈయన ఏం చేశాడు, 2019 దాన్ని పరిగణలోకి తీసుకోవాలా, 2020లో పరిగణలోకి తీసుకోవాలా, 2021కి వచ్చిన తర్వాత అప్పటికి 2 సంవత్సరాల కాలాతీతం అయిపోయిన తర్వాత సహజంగా మరి వీళ్ళలో కూడా అసంతృప్తి బిగిన్ అవుతూ ఉంటుంది కదా. ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకుల్ని నిలయటం మొదలుపెట్టారు. మీరు మా నాయకులు మా ప్రయోజనాల కన్నా ప్రభుత్వానికి వంత పడుతున్నారు, మీ నాయకత్వం విషయంలో మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది అని చెప్పని ఉద్యోగుల నుంచి థ్రెట్ మొదలైన తర్వాత అప్పటికి నాయకుల్లో కొంత చలనం మొదలైంది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కొద్దిగా అది ఇంటెన్సిఫై అవడం మొదలైందో ఇమ్మీడియట్గా ఏం చేశారంటే జనరల్గా పిఆర్సీ కమిషన్ ఎందుకు అపాయింట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ ఎంత స్థాయిలో ఉంది, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఎంత అందుతూ ఉన్నాయి, ఈ అందుతున్న నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ బట్టి వాళ్ళకి మళ్ళీ కొత్త పిఆర్సీ ఖరారు చేయాలి. ఒకసారి పిఆర్సీ ఖరారు అయితే 5 సంవత్సరాలు అమల్లో ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు పెంచే జీతం నెక్స్ట్ 5 ఇయర్స్కి అదే అమల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ధరలు ఎంత పెరిగినాయి, నిత్యావసరాలు కానీ, ఇంటద్దెలు కానీ, పిల్లల స్కూళ్ళు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, ఇవన్నీ ఆ సంపాదించుకునే జీతంలో నుంచే కదా వీళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సింది. గత నెల శాలరీ బిల్లుకి గత నెల ఎక్స్పెండిచర్కి ఈ నెల ఎక్స్పెండిచర్కి మధ్య వ్యత్యాసం ఉందా, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మధ్య వ్యత్యాసం ఉందా, ధరలు ఎంత స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి, వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక రికమెండేషన్ ఇస్తుంది పిఆర్సీ కమిషన్. ఆ పిఆర్సీ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్కి కొంచెం అటో ఇటుగా ఎప్పుడైనా సరే అక్రాస్ ది టేబుల్ కూర్చున్నప్పుడు నెగోషియేషన్ టేబుల్ మీద ఖరారు అవుతాయి. పిఆర్సీ కమిషన్ ఏం రికమెండ్ చేసిందనే జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ చేయలే. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అసలు దాన్ని ఉద్యోగులకి అదొక బ్రహ్మ పదార్థం అయిపోయింది. దాన్ని బయటకు బయట పెట్టకుండా ఏం చేశాడు, చీఫ్ సెక్రటరీ తోటి ఇంకొక కమిషన్ వేశాడు. కమిషన్ వేసి 14.26% రికమెండ్ చేయించాడు. 43%లో ఈ 14.26 ఎంత, లెస్ దాన్ 1/3 ఇది రికమెండ్ చేయించాడు. వీళ్ళకి అసలు మైండ్ బ్లాకు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కుడి చేత ఎడం చేత ఓట్లు ఎందుకు వేశారు, 43 కంటే అదనంగా ప్రయోజనాలు దొక్కుతాయని వాళ్ళు నమ్మారు. ఈయన 1/3 రికమెండేషన్ చీఫ్ సెక్రటరీ బిత్తరపోయారు వీళ్ళు. ఇంకేళ్ళకి అసలు అంటే వీళ్ళ నెగోషియేషన్ టేబుల్కి వచ్చే నాటికే మీకు ఇంతకన్నా అదనపు ప్రయోజనాన్ని దక్కవని చెప్పని మైండ్ వీళ్ళకి సిద్ధం చేసేసి లోపలికి పిలిచారు. పిలిచినాక అప్పటి వరకు ఇస్తున్న ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి 27% కన్నా కూడా తక్కువగా 4% తక్కువగా 23% ఖరారు చేశారు. మైండ్ బ్లాక్ అయిపోయింది ఉద్యోగులకి. పైగా 2018లో 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి అనుకున్నాం కదా, మరి 2019, 20, 21, 22 జనవరిలో పిఆర్సీ ఖరారు చేశారు ఫిట్మెంట్ 23%. మరి సంవత్సరానికి 2 డిఏలు వస్తాయి. అప్పటికి ఒక 2 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. క్రమం తప్పకుండా డిఏలు ఇస్తానని చెప్పని వాగ్దానం చేస్తున్నాడు ఎలక్షన్స్ అప్పుడు. వాటి గురించి అడగటం మొదలుపెట్టారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో అప్పటికున్న అవుట్ స్టాండింగ్ 2 డిఏలు కాక ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ 2, ఈ 5 మొత్తం 12 డిఏలు రావాల్సి ఉంటే నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క డిఏ కూడా అమలు జరగని ముఖ్యమంత్రి ఎవరంటే అమలుపరచని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రిటైర్ అయిన ఉద్యోగులకి రిటైర్మెంట్ సెటిల్మెంట్లు అందుబాటులోకి రాలేదు. జనరల్గా వాళ్ళకి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మీద లోన్స్ పెట్టుకుంటారు, ఒక ఇల్లు కట్టుకోవటానికో, పిల్లల చదువులకో, వైద్య ఖర్చులకో, లేదు అంటే పిల్లల పెళ్ళిళ్ళు లాంటి అవసరాలు వచ్చినప్పుడు దాని మీద లోన్ పెట్టుకుంటారు. వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి అమౌంట్ అది. మనం బ్యాంకులో మన ఎఫ్డి ఉంటే దాని మీద లోన్ పెట్టుకోవాలి అనుకుంటే మన ఎఫ్డి బాండ్ తీసుకొని మన క్రెడెన్షియల్స్ తీసుకొని బ్యాంకుకి వెళ్తే అప్పటికప్పుడు అయిపోద్ది. మేనేజర్ని కలిసి సార్ దీని మీద మేము లోన్ తీసుకోవాలి అని అంటే మన ఎఫ్డి మీద 85% అమౌంట్ ఇచ్చేస్తారు. వీళ్ళు కూడా వీళ్ళ సేవింగ్స్ కదా జీపీఎఫ్ అమౌంట్ అంటే
దాని మీద వాళ్ళు లోన్ అప్లై చేసుకుంటే ఎప్పుడు శాంక్షన్ అవ్వాలి? జనరల్ పరిస్థితులు అయితే వాళ్ళ ఎఫ్డీ లాంటి అమౌంటే అది. అవును, వాళ్ళ అమౌంట్ అంతా. మరి దాని మీద ఇమ్మీడియట్గా శాంక్షన్ అవ్వాలి కదా. ఇప్పుడు వీళ్ళు అప్లికేషన్ పెడితే సంవత్సరానికి కూడా అతిగతి లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకి రిటైర్మెంట్ సెటిల్మెంట్లు అతిగతి లేదు. తర్వాత వీళ్ళకి హౌస్ రెంట్ అలవెన్స్ అని వస్తుంది, హెచ్ఆర్ఏ అంటారు. హెచ్ఆర్ఏ ప్రతి స్లాబ్లో 2% కోత పడింది. తర్వాత సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అని ఉంటుంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నవంబర్ 30 తారీఖు నాడు సంవత్సరానికి 15 రోజుల సెలవులు, వాళ్ళకున్న సెలవుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేసేస్తే ఆ 15 రోజుల ద్వారా హాఫ్ మంత్ శాలరీ డిసెంబర్ నెల జీతంలో కలిపిస్తారు. నవంబర్ 30న ప్రతి ఉద్యోగి కూడా తనకు మిగిలిన సెలవులు సరెండర్ చేస్తాడు. వేరాజ్ పోలీసు ఉద్యోగులకు వచ్చేప్పటికి వాళ్ళకి వారాంతపు సెలవులు ఉండవు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వాళ్ళకి 45 రోజులు ఉంటుంది సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్. 45 రోజులు అంటే 1.5 మంత్ శాలరీ. 2021 నవంబర్ 30, 22 నవంబర్ 30, 23 నవంబర్ 30, 3 ఏళ్ళు అతిగతి లేదు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్. 2024 మే 13 ఎలక్షన్ అయితే మే 1 తారీఖు జీతంతో పాటు పార్షియల్గా కొంత అమౌంట్ అప్పుడు రిలీజ్ చేశాడు, ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పని. 13 రోజులు ఎలక్షన్ అనగా ఇవన్నీ ప్రతి ఉద్యోగికి ఉన్నాయి. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షనర్స్ 70 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ ఉద్యోగులకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని 10% వాళ్ళకి అడిషనల్గా, అంటే వాళ్ళకి ఆ వయసు పెరుగుతున్న రీత్యా ఆరోగ్య సమస్యలు ఉంటాయి అని చెప్పని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని ఇస్తారు. 10% అదనంగా ఇస్తారు వాళ్ళకి. దాన్ని రద్దు చేశాడు. వయసు పెరిగే కొద్ది సీనియర్ సిటిజన్స్ని కాపాడుకోవాలా, దాన్ని రద్దు చేశాడు. అన్న వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పాడు. సిపిఎస్ రద్దు చేయకపోగా ఉద్యోగుల దగ్గర నుంచి 10% కంట్రిబ్యూషన్ తీసుకుంటారు కదా సిపిఎస్ ఉద్యోగుల కాంపోనెంటు, దాన్ని వాళ్ళ ప్రాన్ అకౌంట్ అని ఉంటుంది. ఈ 10% వీళ్ళ కంట్రిబ్యూషన్, స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ 10% అందులో డిపాజిట్ చేయాలి. 2 సంవత్సరాల పాటు ఉద్యోగుల నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ డిపాజిట్ చేయలే. రాష్ట్ర ప్రభుత్వానికి వాడేసుకున్నారు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లు వాడేసుకున్నారు. అంటే ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేయాలి అన్ని రకాల వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, అంటే ఇవాళ మనం పర్మనెంట్ ఎంప్లాయీసే కాదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి చివరికి మన సమాజంలో అతి తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు పేరుకు ఉద్యోగులే. లైక్ అంగన్వాడీ టీచరు, ఆయా ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది ఉంటారు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, మేజర్ పంచాయతీల్లో మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, విఆర్ఏలు ఉంటారు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అని చెప్పాను. వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగస్తులు. వీళ్ళను కూడా మోసం చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మోసపోని ప్రభుత్వ ఉద్యోగి లేడు. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కలగలిసి యూనియన్ నాయకుల మాటలు కూడా వినకుండా సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి మన గెలుపులో చాలా కీలకంగా దోహదం చేశారు. కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, వాళ్ళకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి వీలైనంత ఎక్కువగా ఎన్డీఏ కూటమి గెలుపుకి ఓట్లు పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేశారు. మరి అంత నమ్మకాన్ని వాళ్ళు ఈ కూటమి మీద పెట్టుకున్నప్పుడు ఒకనాడు మోసం చేసి మనం మోసపోయాం. ఇక చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకుంటేనే మనకి భవిష్యత్తు. అరే 1వ తారీఖున జీతం చూసి సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి. అటువంటి స్థితి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు 1వ తారీఖు పెన్షన్ వచ్చేది కాదు. పర్మనెంట్ ఉద్యోగికి కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయినా సరే వాళ్ళకి 1వ తారీఖు జీతం రాదు. వాళ్ళ క్రెడిట్ స్కోర్ మొత్తం దెబ్బతింటం మొదలుపెట్టింది. వాళ్ళు ఈఎంఐలు ప్లాన్ చేసుకుంటారు కదా, మరి దాంతో ఏమైపోయేది, ఆ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండడానికి వాళ్ళు ఈఎంఐలకి ఇచ్చిన చెక్కులో ఆర్డర్ కావటం కోసం శాలరీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దాంతో ఈలోపు అయ్యా అప్ప అని చెప్పని పక్కింటి వాళ్ళని బతిమలాడుకొని అప్పు తీసుకొచ్చుకొని అది వేసుకొని ఆ చెక్ ఆర్డర్ చేసుకోవాలి. మళ్ళీ జీతం వచ్చినాక వాళ్ళకి రిటర్న్ చేసుకోవాలి. జనరల్గా గతం నుంచి ఎట్లా ఉండేది మనకి ట్రెడిషను, ప్రభుత్వోద్యోగి అంటే ముందు పిల్లనిచ్చేవాళ్ళు. ప్రభుత్వోద్యోగి అనంటే పలానా మాస్టర్ గారు అబ్బాయి, పలానా ఆర్టీసీ కండక్టర్ గారు అబ్బాయి, ఈ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలు. ఆ ఊర్లో ఉన్న కొట్టు దగ్గరికి వెళ్తే ముందు వాళ్ళకి పొద్దుచ్చేవాళ్ళు, ఫస్ట్కి మీ నాయన జీతం వచ్చినప్పుడు పంపుతారులే అని చెప్పని. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఆ కొట్లో సరుకు ఇచ్చేవాడికి కూడా డౌట్, వీళ్ళకి జీతం ఎప్పుడు వచ్చుదో తెలియదు. ఇటువంటి స్థితిలో అవమానాలు ఎదుర్కొన్నారు, కేసులు పాలయ్యారు. ముఖ్యంగా టీచర్లు అయితే క్లాస్ రూమ్లో టీచర్ల పాఠాలు చెప్తుంటే పక్కన కుర్చీ వేసుకొని కానిస్టేబుల్ కూర్చున్నాడు. టీచర్ని బైండ్ ఓవర్లు చేశారు, ముందస్తు అరెస్టులు చేశారు, బెదిరించారు, వ్యక్తిత్వానికి పాల్పడ్డారు.
ఆయాచితంగా ప్రజలు కట్టిన పన్ను డబ్బు తింటున్నారు వీళ్ళు అని చెప్పని వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తేనే నేరం అన్నట్టుగా అవమానించారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళందరూ కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికింకా పీఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ జరగలేదు. ఐఆర్ విషయంలో డెసిషన్ తీసుకోవాలి ప్రభుత్వ పరంగా. అయినా సరే ఉద్యోగ వర్గాలు సంయమనంతో ఉన్నారు. ఆర్థిక స్థితిగతులు బాలేదు, రాష్ట్రానికి చక్కదిద్దే ప్రాసెస్లో గవర్నమెంట్ ఉంది, కొంత సమయం వేచి చూద్దాం, డిఏ ఏరియర్స్ అలాగే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వమే సావకాశంగా ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తుందని వాళ్ళు కనపరిచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఇవాళ మరి 9 నెలల కాలంలో 26,000 కోట్ల రూపాయల అక్యుములేటెడ్ బడ్డెన్ గవర్నమెంట్ మీద ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయి. మరి దాంట్లో ఇప్పుడు మోర్ దాన్ 25%, అంటే ఆల్మోస్ట్ గత జనవరిలో రిలీజ్ చేసిన 1,033 కోట్లకి ఇప్పుడు 6,200 కోట్లతోటి 7,233 కోట్ల రూపాయలు ఉద్యోగులకు జమ అయ్యాయి. మరి అంటే విడతల వారీగా పాత బకాయిలు తీర్చగలుగుతాం తప్ప ఒకేసారి ఆ బకాయిలు మొత్తం తీర్చడం సాధ్యం కాదు అనే అంశాన్ని ఉద్యోగులకు వివరంగా చెప్పున్నారు. దానికి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ఉన్నారు. ఇంకా ఇప్పటికీ చాలా ఇష్యూస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఐఆర్ ప్రకటించాలి, పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసి ఫిట్మెంట్ ఎంతో ఖరారు చేయాల్సిన అవసరం ఉంది, డిఏ ఏరియర్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 7,200 కోట్లు కూడా జీపీఎఫ్, ఏపీ జిఎల్ఐ, సిపిఎస్కి సంబంధించిన బకాయిలకే ఇంత ఉంది. అది కూడా పార్షియల్గా చెల్లిస్తేనే. పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలంటే నా ఉద్దేశం ఇంకా అట్లీస్ట్ ఒక 2 years పట్టుద్ది అదనంగా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పాలనా అనుభవం దృష్ట్యా చూసిన ఉద్యోగుల పాత్ర, తన ప్రభుత్వ పథకాలు కానీ తన ప్రభుత్వం కానీ సజావుగా జరగడానికి ఉద్యోగుల సహకారం ఎంత కీలకం అనేది ఆయనకున్న అనుభవం రీత్యా చూసినా 100% ఒక్కొక్క సమస్యని కూడా మీన్ టైంలో ఆయనకున్న వెసులుబాటు ప్రకారం పరిష్కరించుకుంటూ వస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన లాంటి వంచన అయితే ఉద్యోగులకు ఎదురు కాదు. మెరుగైన పీఆర్సీ అందుతుంది, డిఏ ఏరియర్స్కి క్లియర్ అవుతాయి, రిటైర్మెంట్ అమౌంట్లు సకాలంలో సక్రమంగా అందుతాయి. దానికి తార్కాణంగానే ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదట జూలై 1వ తారీఖు నాటి నుంచి ఈ రోజు వరకు కూడా టంచన్గా 1వ తారీఖు రోజు రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ అందుతుంది, ఉద్యోగులకి జీతం అందుతుంది. కాబట్టి ఏ నమ్మకాన్ని అయితే ఉద్యోగులు కనపరిచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్కొక్క ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది అనేది వాస్తవం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.